సాహిత్యం అందించినటువంటి నారాయణపుటి వైలోపల్లి గారిని, సంగీతం సమకూర్చిన ఉడిపి శ్రీనాథ్ గారిని ఈ సందర్భంగా గౌరవంతో స్మరించుకుందాం. వారి ప్రతిభ ఈ ప్రదర్శనకు మరింత అందాన్ని, గౌరవాన్ని చేకూర్చింది. ఈ కళానుభూతిని మరింత సాధకం చేసే కార్యక్రమంలో ఇప్పుడు మన ముఖ్య అతిథులను వేదికపైకి ప్రసంగం కోసం ఆహ్వానించబోతున్నాము. కళకు సరిహద్దులు ఉండవు. మాధ్యమాలు మారవచ్చు, వేదికలు మారవచ్చు, కానీ కళ పట్ల ప్రేమ మాత్రం ఎప్పటికీ మారదు. ఈరోజు మన మధ్యకు చేసిన ముఖ్య అతిథి ఈరోజు మన మధ్యకు చేసిన ముఖ్య అతిథి అలాంటి కళాభిమానిగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా, అందరికీ సుపరిచితులు. తెలుగు చిత్రసీమలో బాలనటుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభించి నటుడిగా, రచయితగా, టెలివిజన్ వ్యాఖ్యాతగా ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించిన శ్రీ ఆదిత్య యనమల గారు మనందరికీ బాలాదిత్యగా ఎంతగానో సుపరిచితులు. ఇటీవల తెలుగు చిత్రసీమలో తన 35 ఏళ్ల విజయవంతమైన కళా ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న ఆయన ఇప్పటికీ అదే వినయంతో, అదే అంకిత భావంతో కళారంగానికి సేవలు అందిస్తున్నారు. తన సహజమైన నటనతో, సరళమైన వ్యక్తిత్వంతో ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఆయన కళను ఆదరించడంలోనూ, యువ ప్రతిభను ప్రోత్సహించడంలోనూ ఎప్పుడూ ముందుంటారు. ఈరోజు భారతీయ సంస్కృతి సంప్రదాయం ప్రతిబింబించే ఈ విశిష్ట కార్యక్రమానికి మన ముఖ్య అతిథిగా విచ్చేయడం మనందరికీ ఆనందదాయకం.
ఇప్పుడు శ్రీ ఆదిత్య గారిని తన అమూల్యమైన సందేశాన్ని మనతో పంచుకోవాల్సిందిగా వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమానికి రావడం మంచిగా తాగేవా? యా గుడ్. అంటే అంటే గంట 10 నిమిషాలు డ్యాన్స్ చేసిన తర్వాత కనీసం మంచినీళ్ళు తాగా సంస్కారం నిజంగా చెప్తున్నాను. టెల్ యూ హౌ ఇట్ ఆల్ స్టార్టెడ్. అసలు నాకు వారితో కానీ వారి కుటుంబంతో కానీ ఎటువంటి పరిచయం లేదు. ఎలా జరిగింది అంటే ఇన్స్టాగ్రామ్ అనే ఒక సోషల్ మీడియా మాధ్యమంలో దివ్య గారు నాకు మెసేజ్ పెట్టారు. అంటే మాట అనేది ఎంత ముఖ్యమో, మాట మనిషిని ఎంత అర్థమయ్యేలా చేస్తుందో ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. చిన్న సెంటెన్స్ ఒకటి. నా తమ్ముడు నా ఆస్తి కాజేశాడు అని నేను అనలేదు అనే ఒక స్టేట్మెంట్లో నేను ఎక్కడ నొక్కితే ఎంత అర్థం మారిపోతుంది చూడండి. నా తమ్ముడు ఆస్తి కాజేశాడు అని నేను అనలేదు, నీ తమ్ముడు కాజేశాడు అన్నాను. నా తమ్ముడు ఆస్తి కాజేశాడు అనలేదు, నా బామ్మడిది కాజేశాడు అన్నాను. నా తమ్ముడు ఆస్తి కాజేశాడు అనలేదు, ఇంకేదో కాజేశాడు. నా తమ్ముడు ఆస్తి కాజేశాడు అనలేదు, అడిగాడు అన్నాను. నా తమ్ముడు ఆస్తి కాజేశాడు అని నేను అనలేదు, ఇంకెవడో అన్నాడు. నా తమ్ముడు ఆస్తి కాజేశాడు అని నేను అనలేదు, విన్నాను. చూసారా, ఒక సెంటెన్స్లో ఒక మనం ఇచ్చే ఒక స్ట్రెస్ మారితే మీనింగ్ ఎంత మారిపోతుందో. ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఈ ఇంట్రడక్షన్, దివ్య గారు నాతో మాట్లాడిన విధానంలో ఆవిడ సంస్కారం ఏమిటో, ఆవిడ కూతురు సంస్కారం ఏమిటో, వారి పాండిత్యం ఏమిటో అర్థమైపోయింది నాకు. జస్ట్ వన్ మెసేజ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు దివ్య గారు. ఇక తర్వాత బిఫోర్ ఐ టాక్ అబౌట్ అనన్య కొన్ని విషయాలు చెప్పాలి. అసలు మా ఇంటికి పిల్లలను ఆహ్వానించారు. వారి శ్రీవారు సుబ్రహ్మణ్యం గారు, ఎస్పీ సుబ్రహ్మణ్యం గారు. నేను ఎస్పీ అంటే ఏమిటండి అని అడిగారు. శ్రీపతి పండితారాధ్యులు అన్నారు. ఎంతమందికి తెలుసు తెలియదు నాకు తెలియదు, అంటే తెలియదు అని కూడా నా అజ్ఞానంగా భావించవచ్చు. బాలసుబ్రహ్మణ్యం గారి గారు శ్రీపతి పండితారాధ్యులు. ఇందాక మాట్లాడింది వ్యాఖ్యాత బాలవతి కాశీనాథుని కె విశ్వనాథ్ గారి ఇంటి పేరు. అసలు ఈ కాంబినేషన్లో ఇద్దరు మనుషులు పిలవడం వస్తే నాకు అర్థం పెట్టేసే ప్రోగ్రామ్ ఎలా ఉంటుందో. నిజంగా విశ్వనాథ్ గారి సినిమాలో బాలు గారి పాట ఎంత బాగుంటుందో అంత బాగుంటుంది. మీకు విషయం తెలుసో తెలియదు నాకు తెలియదు. వారిద్దరికి కూడా బంధుత్వం ఉంది, వీరిద్దరికి కూడా బంధుత్వం ఉంది. బంధుత్వం ఉండడం గొప్ప కాదు, బంధుత్వంలో కూడా ఇంత మాధుర్యం ఉండడం చాలా ఆనందంగా ఉంది. చాలా చాలా సంతోషం. ఇక కార్యక్రమం స్టార్ట్ అవ్వక ముందు మొదట ఆవిడ పాట పాడటం క్షమించాలి. రంజని శివకుమార్ గారు, అమ్మ డూ యూ అండర్స్టాండ్ తెలుగు ఆర్ షుడ్ ఐ స్పీక్ ఇంగ్లీష్? తమిళ్ తమిళ్ తెలియదు, మలయాళం కొంచెం അറിയാം. So what? Yeah, okay. Let me read in English. So when she started singing, I involuntarily closed my eyes. I could kind of sense M.S. Subbulakshmi Amma. You gave such a great beginning to the show. So honored to have listened to your voice. Your singing sang it so well. ఇక తదనంతరం బాలవర్ధిని చాలా చక్కగా మాట్లాడుతూ అయింది. తర్వాత వాళ్ళ నాన్నగారు వచ్చారు, బాలత్వం లేని సుబ్రహ్మణ్యం గారు ఎస్పీ. నా ఒళ్ళో మా అమ్మాయి మచ్చ ముందు కూర్చుంది. సరే ఫస్ట్ పార్ట్ అయిపోయింది, పాతాపి అయిపోయింది. సెకండ్ నాకు అది అర్థం కాలేదు. ఇప్పుడు నాకు తెలియదు, నేను మావిడ అనుకుంటున్నాను ఇది ఏంటి అని. సరే లెక్కగా ఆయన చెప్పారు ఆయన ప్రయోగం అని. మూడుది వచ్చేటప్పటికి కింద కూర్చుని ఇళయరాజా గారు మా అమ్మాయి చేతులు ఉపయోగిస్తారు. అంటే నేనే కంపోజ్ చేస్తాను, వాళ్ళు వాయిస్తున్నారు. శిశురు వేతి పసురు వేతి గానాసం పని అంటారు. అంటే చిన్నపిల్లలు సైతం నాట్యం చేయించగలరు అన్న అర్థంతో నిజంగా మీరు నిరూపించారు సార్. థ్యాంక్ యూ సో మచ్. చాలా అద్భుతంగా ఉంది నిజంగా. ఆయన వైలిన్ వాయిస్తుంటే ప్రోత్సాహకరకు సందేశం ఈ రోజు ఇక్కడున్న ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా మన యువ కళాకారిణి అనన్యకు ఎంతో స్ఫూర్తినిస్తాయని ఆశిస్తూ మీ విలువైన సమయాన్ని కేటాయించి ఈ కళా సంబరంలో భాగస్వాములైనందుకు మరొకసారి మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇప్పుడు ఈ సందర్భంగా శ్రీ ఆదిత్య గారికి సన్మాన కార్యక్రమం కోసం వారిని వేదిక పైన వేచి ఉండాల్సిందిగా కోరుకుంటున్నాము.
తదుపరి సన్మాన కార్యక్రమం కోసం శ్రీ ఎస్పి సుబ్రహ్మణ్యం గారిని, ఎస్పి దివ్యమంగళ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. నేను మరి ఇది నిజంగానే బయలుదేరా లేకపోతే నేను బొమ్మ పట్టుకొచ్చారని కనపడ్డాను. మాస్టర్స్ పట్టా పొందడంతో పాటు భారత ప్రభుత్వపు ప్రతిష్టాత్మక సిసిఆర్టి జూనియర్ సీనియర్ స్కాలర్షిప్లను అందుకున్నారు. మద్రాస్ మ్యూజిక్ అకాడమీ వంటి దేశంలోనే ప్రముఖ సంగీత వేదికలపై తన గాన గంధర్వంతో ప్రేక్షకులను అలరించిన ఆమె ఎంఎస్ సుబ్బలక్ష్మి అవార్డు ఫైనలిస్ట్గా కూడా విశిష్ట గుర్తింపు అందుకున్నారు. వేదికపై సంగీతాన్ని పంచుకోవడమే కాదు, బోధన, శిక్షణ శిబిరాలు, సంగీత ప్రచార కార్యక్రమాల ద్వారా యువతలో సంగీతాభిరుచిని పెంపొందిస్తూ భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. అటువంటి ఆమె ఈరోజు మన యువ నర్తకి అనన్యకి మాత్రమే కాదు, ఇక్కడున్న ప్రతి కళాభిమానికి ఒక ప్రేరణ. ఇప్పుడు తన అమూల్యమైన సంగీతాన్ని మనతో పంచుకోవాల్సిందిగా శ్రీమతి రంజని శివకుమార్ గారి. So initially I thought, I mean, a 10-year-old child, right? I was awestruck by the amount of maturity in that head. You know, it's easy to have a certain command over craft and skill, but the maturity in Abhinaya, and I think this whole generation of kids, all of you out there, you all have transitioned into learning online, right? So many of your children learn online, and sometimes I used to wonder, I mean, don't they miss that palpable connection with the teacher? But these kids, you know, they prove us wrong. They are such troopers. I mean, the way that they use tech, you know, their sort of how tech savvy they are, how they are able to grasp so many nuances. Abhinaya, one can do all of that well, you know. The physicality of dance, that's one can still have command over it. But for someone so young as her, you know, to capture Abhinaya, I was awestruck, absolutely awestruck. I have goose flesh talking about it. Now they say that the apple doesn't fall far from the tree. So rightfully this honor belongs to both Divya and Subramaniam. Divya kind of described to me the atmosphere at home, how she keeps the home. So in a home like that, with such nurture and care, is how artists like this are produced. She and their both children are, you know, examples of how the home is a place of nurture. So hats off to Divya for doing so many sacrifices. It's her time, her effort, her passions to bring up these two beautiful children. I wish them a strong mind, a resilient heart, and lots of laurels. And I hope to be sitting right there and whistling and hooting and cheering for these children, both children. I wish the family good health and lots of happiness. Thank you so much. Oh, I'm really sorry. I thank the beautiful host today, who is eloquent. I would like to especially appreciate the music team who has, I think it was Udupi Srikanth, right? Udupi Srinath. What a mesmerizing voice. He's not present here with us today, but what a concept. And I would like to, you know, mention the dance teacher for carefully honing her craft, her skill, while being long distance. I mean, I'm amazed at this whole long distance factor in this production. Beautiful concept. You brought in so many Nava rasas, so many things, right? Everything that is 9, right? 9 is such a unique number. Navaratnam, Navagraham, even Navaratri. So many, and languages. So many languages, absolutely stunning concept. I'm going to lift some ideas from that, okay? So, wishing everyone well, wish you all great health. And she's an online student learning from Guru Veena Shri Vijay Alange.
Since the past 3 years, she's been learning from her guru. And this program commenced with a Carnatic presentation on violin called Carnatic Reimagined by her father, S.P. Subramaniam. So I would like you all to come and enjoy the program. This is first program or This is the full-time? first full-time presentation. It's the first dance presentation, this Navaratnam presentation in India, Hyderabad. Next future plans? Yeah, we would like to take this globally and internationally because she's already any which way from Europe. We are going to spread this across Europe, and next year for international dance festivals in Greece, we are definitely going to spread our Indian culture all over the world. How is it possible to learn this much effectively? Ananya, I think all the credit goes to Ananya because she's been a passionate dancer since the age of 4, and under the guidance of her guru Vinashri Vijay, she is just exploring and she's bringing out the best in her through this guidance, and all thanks to her and her parents. All the best. Thank you. It's a consistent learning process. We never. Okay, It's a consistent learning process. It's not like you attend the 1 hour class and then forget everything. It's the entire day you're. Okay. Telangana debut, and it is. I think it brings interest among the young members of the Indian dance community and the Indian diaspora in learning, preserving, and presenting Indian arts. Then okay, 2 minutes searching. శిష్యులను తీర్చిదిద్దుతూ విశేష సేవలు అందిస్తున్నారు. సంప్రదాయ తంజావూరు బాణిలో శిక్షణ పొంది భరతనాట్యంలో విశారద్ మాస్టర్ పట్టాలతో పాటు సంగీతం నటువాంగంలోనూ ప్రావీణ్యం సంపాదించారు. భరతనాట్య కళారంగానికి ఆమె చేసిన సేవలకు గుర్తింపుగా నాట్య విభూషణ, కళా సౌరభ్, నాట్య శిరోమణి వంటి ప్రతిష్టాత్మక సత్కారాలు అందుకున్నారు. అయితే ఒక గురువుకి లభించే గొప్ప గౌరవం మాత్రం తన శిష్యురాలి విజయంలోనే ఉంటుంది. ఈ రోజు అనన్య అందించిన అద్భుతమైన ప్రదర్శన గురు శ్రీమతి మీనాశ్రీ విజయ్ కుమార్ అనన్య గారి అంకిత భావానికి నిదర్శనం. ఇప్పుడు మన గౌరవనీయ ముఖ్య అతిథుల చేతుల మీదుగా సత్కారాన్ని స్వీకరించవలసిందిగా శ్రీమతి మీనాశ్రీ విజయ్ కుమార్ గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. మీ అందరి సత్కార గురువు గారిని వేదికపైకి ఆహ్వానిస్తాం. ఇంత కష్టపడి చేసిన హైదరాబాద్ అక్కడ చేసుకోవచ్చండి, బట్ ఫస్ట్ మా ఇక్కడే చేయాలండి అని పట్టుబట్టారు ఆవిడ. ప్రతి తల్లి పట్టుదల అంత స్ట్రాంగ్గా ఉండాలని కోరుకుంటున్నాను. సో ఇప్పుడు మన ముఖ్య అతిథులను గౌరవించడానికి తెలంగాణ స్టేట్స్ అవార్డ్స్ మన స్వామి వివేకానంద సొసైటీ ఫర్ రూరల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ఇండియా వారి తరఫున మహేంద్ర గారు ఇచ్చేశారు. వారిని మన ముఖ్య అతిథులను సన్మానించవలసిందిగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము.